సోమో మండలమధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం దేవం పుష్పచరేక్షుకార్ముకలసన్మాణిక్యపాత్రాభయం బిభ్రాణం కరపంకజైః మదగజస్కందాధిరూఢం విభుం శాస్తారం శరణం నమామి సతతం త్రైలోక్య సమ్మోహనం స్వామియే శరణమయ్యప్ప. తెలుగు వన్ ప్రేక్షకులకందరికీ భక్తజనులందరికీ భార్గవ శర్మ నమస్కారం. మిత్రులారా, 18 మెట్లలో మూడవది అయినటువంటి తృతీయ సోపానము యొక్క వైభవాన్ని ఈరోజు తెలుసుకుందాం. అరిషడ్ వర్గాలని మనం చెప్పుకున్నటువంటి 6 దుర్లక్షణాలు, కామ, క్రోధ, తరువాత లోభము అనేటువంటి మాత్సర్యాన్ని సాధకుడు మూడవసారి దీక్షలో వదిలిపెట్టుకోవాల్సి ఉంటుంది. సాధకుడు అంటే అయ్యప్ప దీక్ష ధారణ చేసి, మాలధారణ చేసి స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ, సాధించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి సాధకుడు. ఈ సాధకుడు లోభాన్ని వదులుకోవాలి. ఇది నాది, ఇది నేనే ఉంచుకుంటాను, ఇంకెవరికి ఇవ్వను, అదంతా నాకే చెందాలనేటువంటి లోభం, ఏదైతే లోభగుణం ఉంటుందో దాన్ని వదులుకుంటే మూడవ మెట్టు మీద ఘంట అనేటువంటి ఆయుధాన్ని కలిగినటువంటి మేఘశ్యామ దేవత, మేఘము ఉరిమితే ఘంట కొట్టినటువంటి శబ్దం వస్తుంది, భయంకరమైనటువంటి శబ్దం వస్తుంది. అలాంటి శబ్దాన్ని ఇచ్చేటువంటి మేఘశ్యామ దేవత అనేటువంటి భగవానుడు మనల్ని అనుగ్రహించటం జరుగుతుంది. అందుకే మూడవసారి యాత్ర చేస్తున్నటువంటి సాధకుడిని ఘంటస్వామి అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. గంటని ఆయుధముగా స్వీకరించి వనయాత్ర చేసి స్వామివారి సన్నిధిలో ఆ యొక్క ఆయుధాన్ని వదిలిపెట్టాలంటే, అక్కడ మనం వదిలిపెట్టేది ఆయుధాన్ని మాత్రమే కాదు సుమా, ఆయుధముతో పాటు ఆ మదము, లోభము, మాత్సర్యం వంటి ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో వాటిని కూడా వదిలిపెట్టుకోవాలి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి, అన్నీ ఒకటేసారి వదిలిపెట్టలేము. కాబట్టి అప్పుడు ఆ మూడవ మెట్టు మీద ఉన్నటువంటి మేఘశ్యామ దేవత రేణుకాతత్వము అనేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని యొక్క సాధకునికి అందించటం జరుగుతుంది. వరముగా, స్వామివారి అనుగ్రహముగా ఈ యొక్క శక్తిని పొందటం జరుగుతుంది ఈ యొక్క సాధకుడు. రేణుకాతత్వములో ఉండేటువంటి లక్షణము, మనకు వచ్చేటువంటి శక్తి ఏంటంటే, సకల రోగబాధ, ఎన్ని రకాల అనారోగ్యాలైతే మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయో, ముఖ్యముగా జీవితాంతము ఉండేటువంటి అనారోగ్యాలు, షుగర్, బీపీ, ఇలాంటి వంశపారంపర్యముగా వచ్చేటువంటి అనారోగ్యాలు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి. చాలు, ఆరోగ్యకరమైనటువంటి జీవితము కన్నా సంపూర్ణ ఆరోగ్యకరమైనటువంటి జీవితం మిన్న. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని, సకల రోగముల నుంచి కూడా విముక్తి కలిగించేటువంటి తత్వాన్ని రేణుకా తత్వము అంటారు. అదొకటే కాదు సుమా, మనకి తెలిసి తెలియక ఎంతోమంది శత్రువులు మనతో ఉంటారు, మన పక్కనే ఉండి కూడా మనల్ని పీడిస్తూ ఉంటారు. ఫలానా వాళ్ళే పీడిస్తున్నారు అనేటువంటి విషయం మనకి తెలియను కూడా తెలియదు. అలాంటి సకల శత్రుబాధ నుంచి కూడా విముక్తి చెందడం జరుగుతుంది ఈ యొక్క మూడవ మెట్టు మీద. మూడవసారి యాత్ర చేస్తూ ఘంటని ఆయుధముగా తీసుకొచ్చి అన్ని రకములైనటువంటి వ్రత నియమాల్ని పాటించి, మండల కాలము అంటే 51 రోజుల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి సాధకుడు మూడవ మెట్టు మీద అడుగు పెట్టగానే ఆ నారాయణ స్వరూపమైనటువంటి మేఘశ్యామ దేవత అయ్యప్ప స్వామి వారి అనుగ్రహముతో మనకిస్తున్నటువంటి ఈ శక్తిని సాధకులందరూ పొందుదురుగాక. అలాగే సాధకులకందరికీ కూడా చుట్టుపక్కల మిగతా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి కొన్ని ప్రశ్నలు, సందేహాలు ఉంటాయి. వాటికి కూడా మనం ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క సందేహానికి నివారణ తెలుసుకుంటూ వెడదాం. ముఖ్యంగా దీక్ష చేస్తున్నటువంటి, మాల ధారణ చేసి స్వామివారి అనుగ్రహం కోసం సాధన చేస్తున్నటువంటి సాధకుడు తన యొక్క దీక్షా సమయంలో పితృకర్మలు నిర్వహించవచ్చునా లేదా, తండ్రికి కానీ, తల్లికి కానీ, గురువుకి కానీ ఆబ్దీకం పెట్టవచ్చునా లేదా. పితృకర్మలు అనంటే 2 రకాలు.
ఏటి సూతకం లోపల జరిగేవి, ఏటి సూతకం తర్వాత జరిగేవి. ఏటి సూతకం లోపల కార్యక్రమాలు ఏ దీక్షకి పనికిరావు. కాబట్టి ఎవరైనా ఏటి సూతకంలో ఉంటే ఆ సంవత్సరం అంతా కూడా మిగతా దీక్షలు ఏవి పనికిరావు. కాబట్టి సంవత్సరం దాటిన పిమ్మట ఉండేటువంటి ఆబ్దీకాలు వాటి గురించి మనం ఆలోచిస్తే, మాల ధరించినటువంటి దీక్షాధారుడు తప్పనిసరిగా ఆచరించవచ్చును దీక్షలో ఉండి కూడా ఆ యొక్క పితృ కార్యక్రమాలని. ఎలా సంభవం అని చెప్పేసి ప్రశ్న ఉదయించవచ్చు. అందుకు సీనియర్ గురుస్వాములు ఎవరైతే ఇదివరకు శబరిమల యాత్ర చేసి వస్తున్నారో వాళ్ళని అడిగితే మనకు ఒక విషయంలో క్లారిటీ వస్తుంది. ఏంటంటే, పంపానది ఒడ్డున అక్కడ కేరళ రాష్ట్ర సాంప్రదాయానికి సంబంధించినటువంటి కొంతమంది ఉత్తమ జాతి వ్యక్తులు చిన్న చిన్న గుడిసెల్లాగా వేసుకొని ఇరుముడి కట్టుకొని పదునెట్టాంబడి ఎక్కడానికి వస్తున్నటువంటి ప్రతి సాధకునితోని కూడా పిండ ప్రదానాలు చేయిస్తారు పితృదేవతలకి. ఇరుముడి కట్టుకొని యాత్రకి వెడుతూ కూడా పంబానది దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందినటువంటి పంబానది ఒడ్డున పిండ ప్రదానాలు చేస్తే లేని తప్పు దీక్షలో పితృకార్యాలు చేస్తే ఎందుకు వస్తుంది? అలాంటి ఆలోచన, అలాంటి అనుమానము ఎవరికి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే శబరిమలకు వస్తున్నటువంటి భక్తులతోని వెళ్ళేటప్పుడు దారిలోనే పిండ ప్రదానాలు చేయించి పితృదేవతలని సంతృప్తిపరిచి మాత్రమే శబరిమలకి పంపిస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా ఇలాంటి సందేహానికి సంబంధించినటువంటి పరిష్కారాలు అందరూ కూడా సద్గురువుల ద్వారా పొంది సరి అయినటువంటి దీక్షని నిర్వహించి స్వామివారి కృపకి పాత్రులు కాగలరని ప్రార్థన. స్వస్తి.